హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం. పాడేరులో ఉన్న ఒక స్కూల్లో విద్యార్థులు కేరింతలు బాణసంచ కాల్చి సెలబ్రేట్ చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంలో ఉన్న శ్రీ గౌతమి స్కూల్లో స్కూల్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఘనంగా నిర్వహించారు. వారం రోజుల నుంచి స్కూల్ పీపుల్ లీడర్ని ఎన్నుకోవడానికి ప్రచారాలు సభలు ఏర్పాటు చేసి ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్ మీద ఒక అవగాహన వచ్చినట్టు విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ యాజమాన్యం విద్యార్థులు 2 పార్టీలుగా విడదీసి ఎలక్షన్ నిర్వహించారు. ఈ ఎలక్షన్ లో స్టూడెంట్ వెల్ఫేర్ పార్టీ స్టూడెంట్ డెమోక్రటిక్ పార్టీపై 59 ఓట్లతో గెలుపొందింది. గెలుపొందిన పార్టీ బాణసంచ కాల్చి డాన్సులు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. Student Democratic Party, right? Right. I think leading star. First round, Mattal. ఈరోజు మా స్కూల్లో ఎలక్షన్స్ జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ వీళ్ళు ఇంక్స్ రాస్తారు. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారుగా ఈ పేపర్స్ తీసుకొని ఇక్కడ తిను చూస్తుంది ఏమి చీటింగ్ జరగకుండా. ఆ తర్వాత ఈ బాక్స్లో వాళ్ళు టిక్ చేసినవి వేస్తారు. అది లాస్ట్లో కౌంట్ చేస్తారు. ఎందుకంటే స్కూల్స్లో అయితే మేము పార్టిసిపేట్ అండ్ ప్రతి క్లాసెస్కి వెళ్ళి మేము క్యాంపెయినింగ్ చేసాం. మేము చాలా హామీలు కూడా ఇచ్చాం వాళ్ళకి ఏమేమి చేస్తామనేది. అంటే ఇప్పుడు మన స్కూల్ కాబట్టి ఫస్ట్ సాటర్డే లాస్ట్ సాటర్డే హాఫ్ డే యాక్టివిటీస్ అంటే లైక్ డ్రామా, డాన్సింగ్, కల్చర్ అలా అనమాట. స్పోర్ట్స్ సో గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ 2 రౌండ్స్ రాకపోవడం వల్ల ఇంకా పోయింది అనుకున్నాము. ఫస్ట్ 2 రౌండ్స్ కూడా సూపర్ లీడింగ్లో ఉండరు వాళ్ళు. ఇంకా పోయింది, మనము ఇంకా అయిపోయింది, నెక్స్ట్ ఇంకా హోప్స్ లేవు అనుకున్నాము. కానీ లాస్ట్ రౌండ్లో మై సెల్ఫ్ దీపక్. ఇది నేను టూ ఇయర్స్గా ఇది నా గోల్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ మేము టూ రౌండ్స్ దాకా మాకు కొంచెం భయం వేస్తుందండి. 2 years. So the two parties are participated in the elections, Student Welfare Party and Student Democratic Party. So finally, Student Welfare Party won the elections with 59 votes difference. So I congratulate the Student Welfare Party and the head boy and the deputy head boy. Congratulations for both of you. So I wish you will go in this academic year in a better way.